చాలా సింపుల్ క్వశ్చన్స్ చాలా బాగా అడిగారు ఇన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ టెక్ లైవ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే 3 మెంబర్స్ దగ్గర నుంచి యాక్సెంచర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది కలెక్ట్ చేశారు. సో మీరు ఒకవేళ ఈ యాక్సెంచర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారైతే ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ బటన్ ఉందా? లైక్ బటన్ నేను ఒక లైక్ కొట్టేసాము. మన వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తుంటే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకో. నీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటా. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ మెంబర్ ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాం. తనని టోటల్ గా 12 క్వశ్చన్ అయితే అడిగారు. సో తనకి ఇంటర్వ్యూ డ్యూరేషన్ వచ్చేసరికి 20 మినిట్స్ అయితే పట్టిందంట. సో తనని ఏమేమి అడిగారో కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇది ఏ ఇంటర్వ్యూలో అయినా కామన్. ఇక్కడే 90% ఆఫ్ ది మార్క్స్ మనం అనేది గెయిన్ చేసుకోవచ్చు ఒక ఇంటర్వ్యూ ముందు. మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెక్ట్ గా చెప్పలేకపోతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో ఫస్ట్ గా ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. తను నెక్స్ట్ ని ఏ క్వశ్చన్ అడిగారంటే ప్రాజెక్ట్ గురించి అడిగారంట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్రాజెక్ట్. తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాజెక్ట్ తర్వాత ఏ క్వశ్చన్ అడిగారు? వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ విల్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ని ఫేస్ చేశారా అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది పిల్లర్స్ ఇన్ ది ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్ అందరికి తెలిసే ఉండేది. దాంట్లో మెయిన్ గా 4 పిల్లర్స్ అయితే ఉండేది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ రికర్షన్. ఎవరో కానీ ఇంటర్వ్యూ చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు ఇన్ డెప్త్ గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయని చెప్పి అడిగారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్. చాలా సింపుల్ క్వశ్చన్స్ చాలా బాగా అడిగారు ఇన్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ విల్ హ్యాపెన్ వెన్ URL ఈ సర్చింగ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి కాస్త టెక్నికల్ అడిగాడు. బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ లాస్ట్ వన్ గా ఏం క్వశ్చన్ అడిగారంటే ఎనీ క్వశ్చన్స్. ప్రతి ఇంటర్వ్యూ లాస్ట్ లో కూడా అడిగేది ఈ క్వశ్చన్ అనమాట. దీని కూడా కాస్త కొన్ని క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ట్రై చేయండి ఇంటర్వ్యూలో. ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చూసేసేయండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ మెంబర్ ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. సెకండ్ మెంబర్ కూడా తనకి టోటల్ గా 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. వాళ్ళకి ఇంటర్వ్యూ టైం వచ్చేలకి 17 మినిట్స్ లో ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయిందంట. సో ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో తెలుసుకుందామా? ఫస్ట్ వన్ వచ్చేలకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది అయితే పక్క కామన్ అనమాట. ఏ ఇంటర్వ్యూలో అయినా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మెయిన్ పార్ట్ అనమాట. దీన్ని మాత్రం గట్టి ప్రిపేర్ అవుతానికి ట్రై చేయండి. చాలా మంది ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా సరిగ్గా చెప్పుకుని ఉంటారు. సో ప్రాక్టీస్ చేస్తా ఉండండి, లాస్ట్ అయితే సక్సెస్ అయితే అవుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అబౌట్ ఆన్ ది ప్రాజెక్ట్ గురించి అడిగారంట. థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ ది కాన్ఫ్లిక్ట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అంటే ఛాలెంజెస్ అనమాట. సేమ్ ఇందాక చెప్పిన దాంట్లో కూడా ఈ క్వశ్చన్ అయితే ఉంది. వాట్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ప్రాజెక్ట్ టైం ఉంది కదా, సేమ్ అనమాట. వాట్ ఆర్ ది కాన్ఫ్లిక్ట్ యు ఆర్ ఫేసింగ్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఛాలెంజెస్, మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా అని చెప్పి అడిగారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి లెర్నింగ్ అవుట్కమ్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ చేశారు కదా, ఆ ప్రాజెక్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీ ప్రాజెక్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ కూడా ఇన్ డీటెయిల్ గా నేర్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ డేటాబేస్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. మీరు ఏ డేటాబేస్ ని యూజ్ చేశారు మీ ప్రాజెక్ట్ లో అని చెప్పి అడిగారు. సో బాగుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ ఇంటర్న్షిప్. మీరు ఇంటర్న్షిప్ చేశారు కదా, దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పి అడిగారు. అంటే సమ్ టైమ్స్ కొంతమంది ఏంటంటే ఇంటర్న్షిప్స్ కూడా చేసి ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటా ఉంటాం, దానివల్ల ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తుంటాం. ఆ బేస్ మీద తిన్న అడిగారు క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెవెంత్ క్వశ్చన్ ఐ హ్యావ్ మెన్షన్ ఇన్ మై రెజ్యూమ్ దట్ ఐ ఆమ్ ఏ ఫ్రీలాన్సర్ వెబ్ డిజైనర్. సో he asked why you want to join Accenture if you are a freelancer. దీని వచ్చేలోకి రెజ్యూమ్ లో
ఫ్రీలాన్సర్ అని చెప్పి మెన్షన్ చేశారంట. వెంటనే ఇంటర్వ్యూ ఏం చేశాడు, మీరు ఫ్రీలాన్సర్ గా వెబ్ డెవలప్మెంట్ డిజైన్ చేస్తున్నారు కదా, ఎందుకు యాక్సెంచర్ లోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని చెప్పి అడిగారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మీ రెజ్యూమ్ లో ఏ వర్డ్ అయితే యాడ్ చేసారో వాటి మీదే క్వశ్చన్స్ అడగడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో మీ రెజ్యూమ్ పెట్టేటప్పుడు కూడా చాలా సార్లు చెక్ చేసుకుంటా ఉండండి. దానివల్లే నెక్స్ట్ చెప్పి థర్డ్ పర్సన్ రిజెక్ట్ అయ్యాడు. మీ రెజ్యూమ్ పెట్టేటప్పుడు కూడా క్లియర్ గా వచ్చినాయే మెన్షన్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చి 8th క్వశ్చన్, వేర్ డూ యూ హోస్ట్ యువర్ వెబ్సైట్? తను వెబ్సైట్ డెవలపర్ అని చెప్పాడు కదా, ఆ వెబ్సైట్ డిజైన్ చేస్తారు, ఏ ప్లాట్ఫామ్ లో మీరు పోస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు అని చెప్పి అడిగారు. సో బాగానే ఉంది. నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్ వచ్చేలోకి అచీవ్మెంట్స్. తన అచీవ్మెంట్స్ గురించి అడిగారంట. ఓకే, ఇక్కడ వెళ్ళడానికి బాగానే ఉంది. 10th వన్, లాస్ట్ వన్, ఇదైతే అందరికి తెలిసే ఉండేది. ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని చెప్పి అడిగారంట. సో తినైతే ఏం అడిగారంటే, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ యాక్సెంచర్ అని క్వశ్చన్ అడిగారంట. ఇంటర్వ్యూ అన్ని ఈ క్వశ్చన్ అయితే అడిగారంట. తన రిప్లై ఏమి ఇచ్చారంటే, తనకి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట యాక్సెంచర్ కంపెనీలో. ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చూసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ మెంబర్ ఒకే ఇంటర్వ్యూ అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఏం జరిగిందంటే, ఆర్ యూ కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనేది, అంటే ఇది మార్నింగ్ టైమ్ ఇంటర్వ్యూ అనమాట. తను మార్నింగ్ టైం స్లాట్ అనమాట, ఫస్ట్ ఇంటర్వ్యూ తనతోనే. సో తను ఏం చేశాడు, ఇంటర్వ్యూ ఏం చేశాడు, ఆర్ యూ కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడిగారు. తర్వాత ఇంటర్వ్యూలో ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నది ఇంటర్వ్యూ. తర్వాత ఆ మెంబర్ని ఏమడిగారంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఓకే, ప్రాజెక్ట్ గురించి అడిగారు. తర్వాత నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, యువర్ ఫేసింగ్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ యువర్ టీమ్ మెంబర్స్. మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ టీమ్ మెంబర్స్ దగ్గర. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలా అడిగారంటే క్వశ్చన్, ప్రాజెక్ట్ లో 4 members ఉంటారు కదా, ఆ 4 members లో ఒక పర్సన్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు, మీరు ఎలా మీ గైడ్ కి ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పి అడిగారు. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెజ్యూమ్ లో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. దీని వచ్చేసరికి ఏంటంటే కొన్ని తెలియని కూడా యాడ్ చేసి పెడతాం వల్ల దాని మీద క్వశ్చన్స్ అడిగారు. తినేం చేశాడంటే, తనకు తెలియదు అని చెప్పి రిప్లై ఇవ్వడం వల్ల అక్కడ కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడింది. తర్వాత 5th క్వశ్చన్ వచ్చేలోకి ఏంటంటే స్కిల్స్ గురించి అడిగారు. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేలోకి ఏంటంటే అచీవ్మెంట్స్ గురించి అడిగారు. 8th వన్ వచ్చేలోకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది తెలిసిందే కదా, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, చూసేసేయండి. మాక్సిమం ఆఫ్ టైం ఇంటర్వ్యూ ఏం చేస్తారంటే, మీ రెజ్యూమ్ లో అయితే ఏదైతే మెన్షన్ చేస్తారో వాటి మీదే అడుగుతారు, ఎందుకంటే రెజ్యూమే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా? మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్ గా తెలిసినయే యాడ్ చేయండి. ఓకేనా? మీకు తెలిసినయే యాడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ బటన్ మీద ఒక లైక్ కొట్టేసేయండి. ఇదే మన అకౌంట్ దీంతో ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంది, వెళ్ళి కామెంట్ చేసేయండి. నాతో పాటు చాలా మంది మీకు ఆన్సర్స్ ఇస్తానికి చాలా మంది ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వెంటనే వెళ్ళి కామెంట్ చేసేయండి. తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారో, అది కూడా యాక్సెంచర్ కి, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి, ఖచ్చితంగా యూజ్ అయితే. లాస్ట్ కి ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలో కూడా ఐడియా అయితే వచ్చేసింది. సో వెంటనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేసేయండి. మీకు కూడా యూజ్ అయితే అని అనిపిస్తే ఫర్దర్ గా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి.